ఇదే చెప్తున్న పరిస్థితి. జనసేన పార్టీ ఖచ్చితంగా గెలవగలిగే ఒక 5-6 స్థానాల్లో నరసాపురం కూడా ఒకటి ఉంది. నెక్స్ట్ భీమవరం నియోజకవర్గం. అసలు 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేసి 2వ స్థానానికి పరిమితం అయ్యారు. అప్పుడు 3వ స్థానంలో ఉన్న టీడీపీ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు ఇప్పుడు జనసేన కండువా కప్పుకుని జనసేన అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు ఆల్రెడీ. సో గ్రంథి శ్రీనివాస్ ఆయన కూడా మీ సామాజిక వర్గమే. సో ఎలా ఉండొచ్చు ఇక్కడ భీమవరంలో? భీమవరం పోయినసారి కూడా పవన్ కళ్యాణ్ గారు నిలబడటం తప్పండి. అక్కడ 10 కోట్ల ఆస్తున్నోడు కూడా బయటకు వచ్చి నా ఇంటి డబ్బులు ఇవ్వలేదని అడుగుతారు ఎలక్షన్ అప్పుడు. ప్రతి ఇంటికి పెళ్లి కార్డు పంచినట్టు అలవాటు అయిపోయింది భీమవరం ప్రాంతాలు. తలుపు హరిశ్చంద్ర ప్రసాద్ అలవాటు చేశాడు ఓటుకి డబ్బులు అనేది. 5 రూపాయలతో మొదలు పెట్టింది, ఈ రోజు వేలల్లో. అది ఆ కల్చర్ ఉన్న చోట ఎప్పుడు కూడా ఎక్స్పెరిమెంట్లు చేయకూడదు. రెండోది, ఈయన పులపర్తి రామాంజనేయులు టీడీపీ పార్టీ, ఆయన రాజుల కమ్యూనిటీతో బాగా అత్యంత క్లోజ్ గా ఉంటాడు. ఆయన కాపులతో కంటే వాళ్ళతో ఎక్కువ క్లోజ్ గా ఉంటాడు. ఆయన్ని ఎన్నోసార్లు బతికిలాడి చెప్పారు, అయ్యా నువ్వు ఎలాగూ గెలవు, తాటి కొలపోడుగా తను సీఎం అభ్యర్థి, అతను అక్కడ కంటెస్ట్ చేస్తాడు, కొంత సైలెంట్ అయిపోవాలంటే లేదు 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 చంద్రబాబు నాయుడు గారికి నుంచోబెట్టడం అలవాటు లేదు. పోయినసారి డాక్టర్ బాబ్జీ గారిని పాలకొల్లో చిరంజీవి గారి మీద నుంచోబెట్టి బలవంతంగా, మేము నిలబడమన్నా కూడా బలవంతంగా నుంచోబెట్టి దాదాపు 30-40 వేల ఓట్లు చేర్పించారు డాక్టర్ బాబ్జీ గారు డాక్టర్ గారి చేత. దానివల్ల ఆయన పాలకొల్లు ఓడిపోవడం జరిగింది. లోతు కలిసి తెలుస్తాయి. టాప్ 2 ఓట్లు 2 బలమైన వ్యక్తుల మధ్య చీలిపోతే 3వ వ్యక్తి బయటపడతాడు. అట్లా జరిగింది పాలకొల్లు. అదే విధంగా ఇక్కడ కూడా అయ్యా నువ్వు నువ్వు సైలెంట్ అయిపో, కొంచెం నిదానం అయిపో అని చెప్పి అన్నా కూడా ఊరుకోకుండా ఈ రామాంజనేయులు గారు 10 కోట్లు 30 కోట్లు పెట్టి ఆ రోజు ఎలక్షన్ చేశాడు. ఆయన 30-40 వేల ఓట్లు పైన తెచ్చుకున్నాడు. వీళ్ళిద్దరూ ఇక్కడ ఈ ఓట్ బ్యాంక్స్ అని ఏంటంటే ఆ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన ఓట్ బ్యాంక్స్, ఎస్సీ ఓటింగ్, మిగతా ఓటింగ్ అన్ని కూడా కన్సాలిడేట్ అయింది గ్రంథి శ్రీనివాస్ కి. వీరిద్దరేమో మిగతా ఓట్ బ్యాంక్ అంతా కూడా హిందుత్వ ఓట్ బ్యాంక్, మిగతా ఓట్ బ్యాంక్స్ అంతా కూడా టీడీపీ జనసేన ఇద్దరు కలిసి చీల్చుకోవటం, ఇద్దరు చీల్చుకున్నారు. అంటే వైసీపీ బయటపడింది, గ్రంథి శ్రీనివాస్ బయట. పోయినసారి జరిగింది అదే. ఈసారి గ్రంథి శ్రీను గారు సహజంగా ఆవేశపడ్డు. అతను కూడా అంతే. వాళ్ళ బ్రదరు ఈ మన ప్రాన్ కల్చర్, మిగతా ఎక్స్పోర్ట్స్ అన్నింటిలో చాలా పెద్ద పొజిషన్ ఉన్నారు చెన్నై. వాళ్ళ ఆర్థిక మూలాలన్నీ కూడా మొదటి నుంచి నిలబడి సపోర్ట్ చేస్తుంటారు. ఈయన కొంచెం ఆవేశపడు, స్ట్రైట్ ఉంటాడు. చాలా మంది మధ్య ఈ జనసేన మిగతా పనిచేసే వాళ్ళని ఇబ్బంది పెట్టడం, కేసులు పెట్టడం, ఇవన్నీ చేయటం వల్ల స్థానికంగా ప్రజల్లో చాలా వ్యతిరేకం. ఆయన మీద గతంలో కూడా ఉన్నాయి, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అయినా గెలిపించారు. ఆయన మళ్ళీ అదే అలవాటు, పాత పద్ధతినే మళ్ళీ మరి పార్టీ పెద్దలు ప్రోత్బలం ఏమో తెలియదు కానీ ఆయన ఎవరైనా లోకల్ బాడీస్ ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ చేయటం వల్ల ఆయన మీద పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. మరి పవన్ కళ్యాణ్ గారు చోనిషన్లో అక్కడ నిలబడదాం అనుకున్న వ్యక్తి కూడా ఎందుకు డ్రాప్ అయ్యారో తెలీదు. మరి టీడీపీ పార్టీలో ఎప్పటి నుంచి ఉంటున్న రామాంజనేయులు గారు జనసేనకు వచ్చి ఎందుకు టికెట్ తీసుకున్నారో కూడా తెలియదు. అదే మరి అది మనకు తెలియదు. అది తీసుకున్నదే తక్కువ స్థానాలు, మళ్ళీ సంఖ్యాపరంగా చూపించడానికి తీసుకొచ్చి వాళ్ళ పార్టీ మనుషులు ఇక్కడ బీఫారాలు ఇచ్చారు తీసుకొచ్చి. అది ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవడానికి కారణమైన వ్యక్తి. ఇక్కడ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి అడుగుతున్నాను నేను. పులపర్తి రామాంజనేయులు గారు ఏ పార్టీ అంటే తక్కువ ఎవరైనా ఏం చెప్తారు, టీడీపీ అనే చెప్తారు. టెక్నికల్గా ఆయన జనసేన కండువా కప్పుకుని జనసేన పార్టీ బీ ఫామ్ మీద గెలిచారు. గెలిస్తే ఆయన జనసేన ఎమ్మెల్యే అవుతారు టెక్నికల్గా మాత్రమే. కానీ చంద్రబాబు నాయుడు మనిషిగానే కన్సిడర్ చేయాలి కదా ఆయన్ని. రేపన్న రోజు ఏదైనా డిమాండ్ చేయాల్సి వస్తే ఎవరి వైపు నిలబడతారు అనే క్వశ్చన్ కూడా కొంతమంది వేసుకుంటూ ఉన్న పరిస్థితి. అవనగడ్డలో మండల్ బుద్ధప్రసాద్, ఇక్కడ కాబట్టి చెప్తున్నాను సార్. చెప్పండి. 21 మందిలో 15 మంది టీడీపీ పార్టీ ఫేవర్ వాళ్ళు ఇస్తారు. వాళ్ళు పైకి ఎట్లా కనపడ్డా కూడా లోపలికి ఉంటున్నారు వాళ్ళు టీడీపీ పార్టీ సింపథైజర్లు అంతే. ఎవరు ఎన్ని చెప్పి ఎన్ని చేసినా కూడా అంటే అక్కడ టికెట్ దొరకలేదు కాబట్టి టీడీపీలో అంటే ఆ పార్టీలు అంతే అధికారం అనుభవించిన లోకల్ పార్టీలు ఎవరు కూడా ఇంకో పార్టీలకు అవకాశాలు ఇవ్వచ్చు. సీట్లు ఇచ్చినట్టు ఇస్తారు, వాళ్ళ మనుషులే తీసుకొచ్చి పెడతారు. లేకపోతే రేపు మా పార్టీ తరపున ఓట్లు మీకు యాడ్ అవ్వు, ఓడిపోతే మమ్మల్ని అడగద్దు, ఇలా బ్లాక్ మెయిల్ చేస్తారు. బీజేపీ పార్టీలో నిలబడ్డ వాళ్ళంతా ఎవరు బీజేపీ పార్టీ వల్ల. కాబట్టి ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలనుకున్నారు. అంతవరకు సక్సెస్ అయ్యారు, దాన్ని సంతోషించి కామ్ ఉండటమే. జరిగే పరిణామాలకు ఎవరు భద్రంగా ఓ చేతిలో ఉండవు. కొన్ని అంతే అట్లాగే ఉంటాయి. అయితే భీమవరం మాత్రం అది గ్రంథి శ్రీనివాస్ ఉంటాయి, ఫైట్ బలమైన ఫైట్, ఖర్చు అన్ని బాగానే చేశారు. ఈయన రామాంజనేయులు గారు గతంలో 2 సార్లు గెలుచున్నాడు.
ఆయనకి అన్ని చోట్ల పట్టుంది. ముఖ్యంగా ఆపుల కంటే రాజులతో బాగా సాధించి ఉంది ఆయనకి వ్యాపార సంబంధాలు. వాళ్ళందరూ కూడా సహకరిస్తారు కాబట్టి ఈజీ కేక్ పాక్ ఆయన భీమవరం గెలవడం చాలా దబలేలుగా గెలిచారు. రైట్, భీమవరం జనసేనదే. రైట్, నెక్స్ట్ ఉంగుటూరు నియోజకవర్గం. ఇక్కడ పుప్పాల శ్రీనివాస్